మోక్షము. ఇందాక మనం చెప్పుకుంటూ మహాత్రిపుర సుందరి శ్రీ విద్యకి అధిదేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరి, ఆవిడే మోక్షాన్ని ఇచ్చే దేవత అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆవిడ మోక్షాన్ని ఇస్తుంది అన్నారు, బాగుంది. అసలు మోక్షం అంటే ఏమిటి? మోక్షము అంటే ఏమిటి? ఇందాక మనం సాకారోపాసన నిరాకారోపాసన రెండు రకాలుగాను చెప్పుకున్నాం. సాకారోపాసన చేసినటువంటి వాడు ముక్తి పొందుతాడు, నిరాకారాన్ని ఉపాసించిన వాడు మోక్షం పొందుతాడు. ఇది మనకి చెప్తూ ఉన్నది. అంటే బ్రహ్మనంద నుంచి జీవుడు బయటికి రాగానే సాకారోపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరతాడు. తాను ఎవరినైతే సాకార బ్రహ్మగా ఆరాధిస్తూ ఉన్నాడో ఆ లోకానికి చేరతాడు. అంటే విష్ణువే పరబ్రహ్మాన్ని ఆరాధించేవాళ్ళు వైకుంఠానికి పోతే, శివుడే బ్రహ్మము అని ఆరాధించేవాళ్ళు కైలాసానికి పోతారు, అమ్మవారే పరమేశ్వరి అని ఆరాధించేవాళ్ళు మణిద్వీపానికి పోతారు. అదే పరమపదం. అక్కడ కల్పాంతం దాకా అక్కడే ఉండి కల్పాంతాన్ని ఈ సాకారంతో పాటుగా నిరాకారంతో కలిసిపోతారు. మరి నిరాకారాన్ని ఉపాసించే వాళ్ళు ఎక్కడికి పోతారండి? వాళ్ళు పోవటానికి ఏం చోట్లేదు. ఎందుకంటే నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. ఇది ఫలానా చోట ఉంటుంది అని చెప్పడానికి ప్రత్యేకమైన స్థానం అనేది లేదు. కాబట్టి బ్రహ్మరంధ్రం గుండా ఎప్పుడైతే జీవుడు బయటకు వచ్చాడో అప్పుడు వెంటనే ఈ జగత్తంతా వ్యాపించేస్తాడు. అంటే నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు. మానవుడు జీవించి ఉండగా దేన్నైతే కోరుకుంటాడో, అంటే మరణ సమయంలో దేన్నైతే కోరుకుంటాడో దాన్నే పొందుతాడు అని చెప్తూ ఉన్నాడు భగవద్గీతలో. భాగవతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాడు. సాందీపుడు అడుగుతాడు శ్రీకృష్ణుడిని, మోక్షం వచ్చే మార్గం ఏమిటో చెప్పు అంటాడు. అంటే మరణకాలంలో మానవుడు దేన్నైతే ధ్యానిస్తాడో దాన్నే పొందుతాడు అని చెప్తాడు. మరణకాలంలో నువ్వు సాకారాన్ని ధ్యానం చేస్తే పరమపదం చేరుతావు, సాకార బ్రహ్మం చేరుతావు. నిరాకారాన్ని ధ్యానం చేస్తే నిరాకారంలో లీనమైపోతావు. నిరాకారంలో లీనమైన సాకారంలో లీనమైన నీకు మరుజన్మ అనేది ఉండదు. ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఇప్పుడు మోక్షము అంటే ఏమిటి? మనం సామాన్యంగా ముక్తి, కైవల్యము, మోక్షము ఇవన్నీ పర్యాయ పదాలుగా వాడేస్తూ ఉంటాం. ముక్తి అంటే ఏమిటి? విముక్తి. దేని నుంచి విముక్తి అండి? దేని నుంచి విముక్తి? మీకు ఐహికమైనటువంటి బంధనాల నుంచి విముక్తి. ఐహికమైనటువంటి బంధనాలు ఏవి కూడా నీకు ఉండకూడదు. వాటి నుంచి విముక్తి పొందేసావు, బయటకు వచ్చేసావు. అదే ముక్తి. అంటే ఇంకా నీకు ఏవీ లేవు, అసలు నీకు బంధాలు ఏవీ లేవు, అరిషడ్ వర్గాలు లేవు, నేను నాది అనే అహంకారం మమకారాలు అసలే లేవు. ఇంకేమున్నాయి నీకు? ఎప్పుడైతే ఇవి లేకుండా పోయినాయో అప్పుడు నీకు ముక్తి అనేది వస్తుంది. నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా ఉండదు. నేను నాది అనే అహంకార మమకారాలు ఎప్పుడైతే పోయినాయో అప్పుడు నీకు దేని మీద కూడా అపేక్ష అనేది ఉండదు. అలాగే దేని మీద కూడా విరోధభావము లేదా అయిష్టత ఇట్లాంటివి ఏవి కూడా ఉండవు. ఎప్పుడైతే ఇవే ఉండవు అప్పుడు నీకు ఉండేది ఏమిటి? అంత ఆనందమే. అదే బ్రహ్మానందము. ఎప్పుడైతే నువ్వు ఈ అరిషడ్ వర్గాల్ని అహంకార మమకారాలని పూర్తిగా జయించేసావో అప్పుడు నీకు ఉన్నదేముంది? ఇంకా నీకు చీకు చింత లేదు, అసలు ఏమీ లేదు, ఉన్నది లేదు, పోయేది లేదు. అటువంటి స్థితిలో నువ్వు పొందేది ఆనందము. ఆ ఆనందమే ఎంత ఉంటుంది అంటే అది బ్రహ్మానందము అని చెప్తున్నాడు. బ్రహ్మ పొందే ఆనందం ఎంత ఉందో అదే ఆనందాన్ని నువ్వు కూడా పొందుతావు. బ్రహ్మ ఎంత ఆనందం పొందుతాడు? ఈ భూలోకంలో సామాన్యమైనటువంటి మానవుడు
ధనం ఉన్నటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు, ఆరోగ్యం ఉన్నటువంటి వాడు, అనుభవించాలి అనే కోరిక ఉన్నటువంటి వాడు, ఇటువంటి మానవుడు అనుభవించే ఆనందాన్నే మానుషానందము అని అంటారు. ఈ మానుషానందానికి 100 రెట్లుంటుంది గంధర్వానందం. ఆ గంధర్వానందానికి 100 రెట్లుంటుంది నిజ గంధర్వానందం. దానికి 100 రెట్లుంటుంది అజానజ దేవానందం. దానికి 100 రెట్లుంటుంది నిజదేవానందం. దానికి 100 రెట్లుంటుంది ఇంద్రుడు పొందే ఆనందం. దానికి 100 రెట్లుంటుంది బృహస్పతి పొందే ఆనందం. దానికి 100 రెట్లుంటుంది ప్రజాపతి పొందే ఆనందం. ఆ ప్రజాపతి పొందే ఆనందానికి 100 రెట్లుంటుంది బ్రహ్మగారు పొందేటటువంటి ఆనందం. అది సాకార బ్రహ్మ పొందే ఆనందం. దాన్ని మనం బ్రహ్మానందము అని అంటాం. అంతకు మించినటువంటిది ఈ లోకంలో ఇంకేం లేదు. అటువంటి ఆనందం పొందుతాడు. ఎక్కడ పొందుతాడు? పరమపదంలో పొందుతాడు. కాబట్టి బ్రహ్మానందం పొందేది ఎవరు? సాకార బ్రహ్మని ఉపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరి అక్కడ ఈ బ్రహ్మానందాన్ని పొందుతాడు. సాకార బ్రహ్మోపాసన చేసిన వాడికే బ్రహ్మానందం అనేది ఉంటుంది. నిరాకారాన్ని ఉపాసన చేసిన వాడికి బ్రహ్మానందం ఉండదు. ఎందుకనంటే ఆనందం ఉండాలి అంటే నీకు ఏదన్నా రూపం ఉండాలి. ఇక్కడ రూపం లేదు. నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి మానవుడి యొక్క జీవాత్మ పరమాత్మలో లీనమైపోతుంది, ఇంకేం మిగలదు. అందుకని ఇతనికి అసలు ఫిజికల్ ఎంటిటీ అనేది, ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. కానీ సాకార బ్రహ్మోపాసన చేసినటువంటి వాడికి మాత్రం అది ఉంటుంది. సూక్ష్మ శరీరంతో బ్రహ్మలోకం చేరతాడు. అక్కడ అపరబ్రహ్మతో పాటుగా అన్ని రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తాడు. అదే బ్రహ్మానందము. ఆ బ్రహ్మానందాన్ని పొందటమే మోక్షము అన్నారు. అందుకే అక్కడి దాకా వెళ్ళినటువంటి వాడు ఆ బ్రహ్మానందాన్ని పొందుతూ కల్పాంతం దాకా అక్కడే ఉండి కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా నిరాకారంలో లీనమైపోతాడు. అప్పుడు అతడికి పునర్జన్మ అనేది ఉండదు. ఈ రకంగా సాకార బ్రహ్మను ఉపాసన చేసిన, నిరాకార బ్రహ్మను ఉపాసన చేసిన వాళ్ళకి జన్మరాహిత్యము అనేది జరుగుతుంది. అదే మోక్షము. మోక్షము అంటే మరు జన్మ లేకుండా ఉండటము, జన్మరాహిత్యం జరగటము.